వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకుని మాల మహానాడు నగర అధ్యక్షుడు కమతం అశోక్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనం వద్ద బుధవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ విజయ్ కుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల మహానాడు ఆధ్వర్యంలో సామాజిక బాధ్యతగా స్థానిక ప్రజల కోసం చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. మాల మహానాడు నగర అధ్యక్షుడు కమతం అశోక్ మాట్లాడుతూ 3 నెలల పాటు ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నామని, ప్రతిరోజు మినరల్ వాటర్ ను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రతి ఆదివారం స్పెషల్ గా ఒక జ్యూస్ ను అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు వాదనాల వెంకటరమణ, కొత్తకోట కిరణ్, గణేష్, వడ్లమూడి రమేష్ చౌదరి, మంది పాటి శ్యామ్, చంద్రగిరి అశోక్, వైఎస్ చౌదరి, ఉన్నం మహేష్ తదితరులు పాల్గొన్నారు. అశోక్ గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడినటువంటి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈ వేసవి కాలంలో పర్యావరణ శాస్త్రవేత్తలు చెప్తా ఉన్నారు, ఈ ఏడాది ఎండలు చాలా విపరీతంగా ఉండబోతా ఉన్నాయి. సో ప్రజల ఆరోగ్యం దృష్ట్యా అధికారులు కూడా ప్రజల్ని ఈ వేసవి తాపం నుంచి కాపాడడానికి రకరకాల ఏర్పాట్లు చేస్తున్నారు. దాంట్లో భాగంగా సామాజిక బాధ్యతలో భాగంగా మాల మహానాడు నాయకులు ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం అనేది అశోక్ గారు లాంటి వారు నిజంగా చాలా అభినందనీయం. వారిని ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. వారిని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని కార్యక్రమాలు, మరిన్ని ఇలాంటి ఎస్టాబ్లిష్మెంట్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సామాజిక కార్యక్రమాలు ఇలాంటివి మరిన్ని చేస్తూ వారు ప్రజాసేవలో మరింత ముందు పోవాలని చెప్పి వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. అదే కాకుండా కూడా ఎస్సీలకు కూడా ఈ రోజు ఎస్సీ కార్పొరేషన్ మా చైర్మన్ ఆధ్వర్యంలో 51,81 లక్షలు గ్రాంట్ చేయడం జరిగింది నెల్లూరు జిల్లాకి. ఆ విధంగా దాదాపు 280 మంది లబ్ధిదారులకు ఈ లబ్ధి చేకూర్చే విధంగా మా చైర్మన్ గారు ప్రయత్నించి కూటమి ప్రభుత్వంలో ఈ విధంగా చేయడం చాలా గొప్ప విషయం. గత ప్రభుత్వాలు అయితే రాజ్యం వీరభద్రం అనుభవించేశారు. ఎస్సీలకు ఏం చేసింది ఏమి లేదు. కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారే కానీ ఏమి చేసింది లేదు. దాదాపు 56 కార్పొరేషన్లు ఇచ్చారు. ఒక్క కార్పొరేషన్ కూడా పనిచేయలేదు, నిర్విరామం చేసింది. కూటమి ప్రభుత్వంలో అదేవిధంగా మా విజయ్ కుమార్ గారి సారథ్యంలో, మా డిప్యూటీ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో మాల మహానాడు చైర్మన్ గా అవడం మా పార్టీకి చాలా అదృష్టము, గర్వంగా ఫీల్ అవుతున్నాము. మాలలకు మా డిప్యూటీ సీఎం ఎప్పుడు వాళ్ళ వెంట ఉంటాడు. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలే శ్రేయస్ గా కార్పొరేషన్ లబ్ధి చెందాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను.